ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెదకవద్దు. ఇర్మియా 45:5. నా జీవితం అంతటిలోకి అవి గడ్డు రోజులు. యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్న కాలం. జీవితం అస్తవ్యస్తమైపోయింది. ఆశ తలక్రిందులైంది. స్నేహితులున్నారు కానీ ఎవరి బాధ ఎవరికి కావాలి? తిండి లేదు. ఎవరన్నా మిత్రుడు బలవంతంగా కిందికి భోజనశాలకు తీసుకుపోతే 4 మెతుకులు తినడం. బ్రతుకంతా శూన్యం, అంధకారం. హాస్టల్లో డ్రగ్స్ చాలా తేలికగా దొరుకుతాయి, కానీ అంత సాహసం చేయలేకపోయాను. పగలంతా కళ నిజమా అనే పరిస్థితి. రాత్రంతా వేడి నిట్టూర్పులు. నిద్రో మెలకువో తెలియని అయోమయం. పగలిలోకి రాత్రి, రాత్రిలోకి పగలు చొచ్చుకు వస్తుంటే జీవచ్ఛవంగా పడి ఉండేవాడిని. చాలామందికి జీవితంలో ఒక్కసారన్నా ఇలాంటి అనుభవం ఉంటుందేమో. ప్రమాదకరమైన అంచులో అటు పడితే పాతాళం, ఇటు ఒరిగితే జీవం అన్న స్థితిలో రేయింబగళ్ళు గడిపాను. అప్పుడు దర్శించాడు ప్రభు. కలో నిజమో తెలియని కలవరంలో నాతో మాట్లాడాడు. చెప్పిన మాటలు ఆదరించి ధైర్యపరిచేవి కావు. నీ నిమిత్తము గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. అవే నా జీవితానికి తారక మంత్రాలైనాయి. ఏవేవో పెద్ద పెద్ద గమ్యాలతో, గొప్ప గొప్ప ఊహలతో, నాకు ఘనత తెచ్చిపెట్టుకునే పథకాలతో ఉన్న నేను నా జీవితానికి ప్రభు చిత్తం తెలుసుకున్నాను. ఆ మాటలే నా జీవితాన్ని నిర్వచించాయి. కావాలని ప్రయత్నించి ఆ మాటలు పాటించాలని ఎన్నడూ చూడలేదు. అవి నా జీవన శైలిలో కలిసిపోయాయి. పరిపూర్ణంగా ఆయన చేతుల్లో నా జీవితం పెట్టడానికి ఇష్టపడ్డాను. నాటి నుండి నేటి వరకు వెనుతిరిగి చూడలేదు.